ఆయన జీవితానికి ప్రతిబింబించేలా ఉంది సాంగ్. ఆయన జీవితాన్ని ఎలా ప్రారంభించారు, ఏ రకంగా కష్టపడ్డాడు, ఏ రకంగా విజయం సాధించాడు. ఇది ఆయన జీవితమే కాదు, మన జీవితం కూడా అనిపిస్తుంది. ఎందుకంటే మనిషి పుట్టుక ఓ అద్భుతమైతే దాన్ని ఎన్ని కష్టాల నుంచి బయటకు వచ్చి ఆ కష్టాలను అనుభవించి తర్వాత విజయం సాధించి జీవితాన్ని పరిపూర్ణ ఎలా చేసుకోవాలనేటటువంటి అద్భుతమైనటువంటి వర్డ్స్ అందులో ఉన్నాయి. కాబట్టి ఈ సాంగ్ సెన్సేషనల్ సాంగ్గా జనాలకి ఆపాదించినటువంటి సాంగ్ ఇది. ఖచ్చితంగా మనిషి జీవితంలో ఎలా పోరాటం చేయాలి, ఎలా సాధించాలి, ఎలా ఎదగాలి అనేటటువంటి థియరీ అందులో కనపడింది. నిజంగా పవన్ కళ్యాణ్ గారిని దృష్టిలో పెట్టుకుని, జనాలను దృష్టిలో పెట్టుకుని రాసినటువంటి సాంగ్ అది. ఈ సాంగ్ రిలీజ్ సందర్భంగా డైరెక్టర్ హరీష్ శంకర్ గారికి, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారికి, అందరికీ కూడా ఒక ప్రత్యేక ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తరపున మేము చెప్పుకుంటున్నామండి. నిజంగా చాలా చాలా బాగుంది. ఓ సెన్సేషనల్ హిట్ అవ్వడానికి మూల కారణం ఈ సాంగ్ ఏమో అనిపిస్తుంది అండి. ఆయన ఇప్పుడు బాలయ్య బాబు తొడగొడితే ఈయన భుజం మీద చేయబెడితే రెండు ఒకటే. ఎందుకంటే ఆ రకంగా ఉంటుంది వాళ్ళిద్దరు పర్ఫార్మెన్సు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏం చేసినా ఒక అద్భుతమే. ఎందుకంటే నిజంగా ఆయన మనస్తత్వానికి దగ్గరగా, ఆయన మంచితనానికి దగ్గరగా ఉండేటటువంటి ఈ సినిమాలన్నీ తీస్తుంటారు. చూడండి ఒకసారి ఆ సాంగ్ చూస్తే నిజంగా ఎంత అద్భుతం అనిపిస్తుందో. మనిషి ఇలా బ్రతకాలి, ఇలా సాధించాలి అని ఉంటుంది తప్ప మనిషి జీవితం ఇలా ఎదగాలని చెప్పి సూచించారు ఆ సాంగ్లో. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా అద్భుత విజయాన్ని సాధించాలి. అందరూ కూడా ఏదో రకంగా సందేశం ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే ఏదో మనకి ఉపయోగపడేటటువంటి అద్భుత వర్డ్స్ అందులో ఉంటాయి. ఆ రకంగానే ఈ సినిమా, ఈ సాంగు బాగుంది. ఖచ్చితంగా ఓ సెన్సేషనల్ మూవీగా నిలవబోతుంది ఈ సినిమా అనుకుంటున్నాను. ఆయన రాజకీయాలలో ఉన్నాడు, రాజకీయాల్లో ముందుకెళ్తున్నాడు, రాజకీయాల్లో విజయాలు సాధిస్తున్నాడు. ఇప్పుడు రాజకీయాలలో అతన్ని అణగదొక్కాలని ఏ రకంగా చూశారు, ఆయన రాజకీయాల నుంచి దూరంగా వెళ్ళిపోవాలని ఏ రకంగా దుర్భాషలాడించారు, వాళ్ళందరికీ కూడా చంపపెట్టులాగా ఆయన ఎదిగి ఆయన జీవితాన్ని పరిపూర్ణం చేసుకున్నారు. ఇంకా ఓ అద్భుతమైన విజయాన్ని, అఖండమైన విజయాన్ని సాధిస్తూ ముందుకెళ్తారు. దేశంలోనే నెంబర్ 1 స్థాయికి కూడా వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి రాజకీయాలలో ఉన్నాడు కాబట్టి అలాంటి వార్డ్స్ ఆపోజిట్ పార్టీ వాళ్ళకి అన్వయించే అవకాశం ఉండొచ్చు, ఉంటాయి. రాజకీయాల తర్వాత అక్కడక్కడ ఏవో చటారికలుగా పడుతూ ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారికి ఉద్దేశం లేకపోయినా సినిమా డైరెక్టర్లు వాళ్ళు ఏమన్నా చెప్తే చెప్పుండొచ్చు. ఖచ్చితంగా ఏదేమైనా సినిమా మాత్రం సెన్సేషన్ సినిమాగా నిలవబోతుందనడానికి అద్భుత తార్కాణం మొన్న రిలీజ్ అయినటువంటి సాంగ్. అన్న ఓజీ రికార్డును బదలగొట్టాలంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్లే అవుతుంది. ఆయన రికార్డు బదలగొట్టాలంటే ఆయన వల్లే అవుతుంది తప్ప ఇంకెవరు కూడా ఏమీ చేయలేరు. సో ఉస్తాద్ భరత్ సింగ్తో సినిమా అయితే మాత్రం ఓజీ సినిమాని, ఇప్పుడు ఓజీ ఒక రేంజ్లో ఉంది కదా, దానికి 100 రెట్లు ఉండబోతుంది డెఫినెట్గా. సో ఎప్పుడెప్పుడు రిలీజ్ అని వెయిట్ చేస్తున్నాయి లీగల్గా ఫ్యాన్స్ అందరూ కూడా. సో సాంగ్స్ అయితే మాత్రం అల్టిమేట్గా ఉంది. అండ్ మ్యూజిక్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. నాకైతే మాత్రం మామూలు దేఖలేంగే సాలా సాంగ్ అయితే మాత్రం పీక్స్కి వెళ్ళిపోయింది. సో ఈ సాంగ్ కూడా నిన్న రిలీజ్ అయింది కూడా అసలు నెక్స్ట్ లెవెల్. సో సినిమా ఇంకా 100 రెట్లు ఎలా ఉండబోతుందని ఎంతో క్యూరియాసిటీ చూస్తున్నారు. కానీ నాకు తెలిసి సినిమా మాత్రం ఓజీ సినిమా రికార్డులు బద్దలు కొడుతుంది అన్న డెఫినెట్గా. దానికి అన్న ఇప్పుడు అదే లెవెల్లో కొట్టుకుంటే అంటే సేమ్ కొడితే ఏముంటుంది. సో దాన్ని బీట్ చేయాలి, దానికన్నా ఒక స్టెప్ ఎక్కువ ఉండాలి, అంటే డెఫినెట్గా కూడా ఉండాలి. మ్యూజిక్ కూడా కొంచెం హైలైట్ చేశారు. కొన్ని సాంగ్స్ వింటుంటే హైలైట్ అనిపించింది నాకు. సో డెఫినెట్గా సినిమా కూడా ఒక నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. అండ్ మన పవన్ కళ్యాణ్ గారు ఓజీ తర్వాత మళ్ళీ ఇంకొకసారి విశ్వరూపం చూపించబోతున్నారు డెఫినెట్గా. సో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని చూస్తున్నాం. లేదన్న అది దాని వేరు, అసలు ఇది వేరు, డెఫినెట్గా వేరు ఖచ్చితంగా. లేదు స్టోరీ ఎందుకు ఉంటుంది మేడం. సీక్వెల్ అయితే గబ్బర్ సింగ్ 1 అన్నప్పుడు గబ్బర్ సింగ్ 2 అని చెప్పినప్పుడు ఇది 3 అని చెప్పొచ్చు. ఉస్తాద్ భరత్ సింగ్ అని ఎందుకు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది డిఫరెంట్ స్టోరీతో వస్తున్నారు. డెఫినెట్గా అంటే ఆయన పోలీస్ క్యారెక్టర్ చేసినా ఏ క్యారెక్టర్ చేసినా కూడా పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే సెట్ అవుతుంది. అండ్ ఇది చూసుకోక్కర్లేదు, ఈ సినిమా మాత్రం రికార్డులు బద్దలు కొడుతుంది డెఫినెట్గా మేడం. అది పొలిటికల్ని సినిమాలో తీసుకొస్తే మాత్రం అది కష్టం మేడం. ఖచ్చితంగా నేను ఎక్స్పెక్ట్ చేయడం ఏంటంటే పొలిటికల్ అయితే మాత్రం ఇందులో యాడ్ చేయరు అని నేను అనుకుంటున్నా. సో సాంగ్ని సింక్ చేసుకుంటున్నారే తప్ప, సాంగ్ని సింక్ చేస్తున్నారే తప్ప వాస్తవానికి అది నిజం కాదు. సో దేఖలేంగే చాలా అంటే ఉంటాయి, ఎన్నో ఉంటాయి. అందులో సాంగ్స్ సినిమాలో తగ్గట్టు సబ్జెక్ట్ తగ్గ సాంగ్ కానీ మనం దాన్ని పొలిటికల్లో కన్వర్ట్ చేసి సో దాన్ని పొలిటికల్ ఇష్యూగా మారుస్తాం, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే
సినిమాని తొక్కేయాలని కొంతమంది కావాలని ఇట్లా చేస్తున్నారు, నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు తప్ప అది అట్లా ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారు మంచోరు, ఆయన ఎప్పుడు కూడా అట్లా అన్నారు. సో అది సినిమాకి సంబంధించింది కాదు ఖచ్చితంగా. ఎందుకంటే ఓజీ నుంచే ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీ ఒక రేంజ్కి వెళ్తూ మొదలెట్టింది. తర్వాత మొన్న చిరంజీవి గారి సినిమా, ఇప్పుడు బాబు పుట్టడం, నా రామ్ చరణ్కి మళ్ళీ ట్విన్స్ పుట్టడం, అండ్ ఇప్పుడు ఉస్తాద్ భరత్ సింగ్ సినిమా రావడం, సో ఇవన్నీ కూడా ఆల్రెడీ 2026 వాళ్ళకి బాగా కలిసి వచ్చిందని డెఫినెట్గా అనుకోవచ్చు. పర్లేదన్న, బాగానే అనిపించింది. పవన్ కళ్యాణ్ గారు హ్యాపీగా ఫీల్ అయ్యారు. 2026 మెగాస్టార్ ఫ్యామిలీకి కలిసి వస్తుందని చిరంజీవి గారి సినిమా ఇటుతో పవన్ కళ్యాణ్ గారి ఓజీ పాత కూడా ఈ సినిమాతో మార్చి 26న పోతుంది అన్న ఫీలింగ్ అయితే కలిగిందన్న. ఉండిద్దన్న ఏంటంటే కొన్ని సీన్లు పవన్ కళ్యాణ్ మరి వాకౌట్ చేశారో తెలియదు, కానీ కొన్ని బాగా గబ్బర్ సింగ్ సీన్లే కొన్ని కనపడ్డాయి. కానీ పాటలో కొద్దిగా హిట్ ఇచ్చినట్టు అటు ప్రతిపక్షం మీద కసి కూడా ఈ పాటతో తీరిందన్న ఫీలింగ్ అయితే నాకు కలిగిందన్న. చిరంజీవి గారి 4వ సినిమా నుంచి అప్పుడు ఎన్టీ రామారావు గారు తొడగొడతాం అనే డైలాగ్ వచ్చింది. చిరంజీవి గారు చాలాసార్లు ఆ డైలాగ్ వచ్చినా కానీ ఆయన ఫీలింగ్ కలగల. ఓకేనా, ఆ సినిమా అట్లా తొడగొట్టిన కానీ ఫస్ట్ గుర్తుకొచ్చేది ఎవరు? ఎన్టీ రామారావు గారు. కానీ ఈ సినిమా ఈ డైలాగుతో వాళ్ళలో పోయింది. ఎందుకంటే ప్రతి ఒక్కసారి తొడగొట్టకాల్సిన అవసరం లేదా, మెడమే చెయ్యి ఫీలింగ్ అనేది ఈ రోజుతో మెగా ఫ్యామిలీ పరంగా మెగా ఫ్యాన్స్కి కూడా పోయింది అన్న హ్యాపీనెస్ అయితే నాకు అనిపిస్తుంది. పొలిటికల్ సాంగే అన్న, ఇది పొలిటికల్ సాంగే కంపల్సరీగా. పొలిటికల్ దీనిలో కూడా జగన్ గారి మీదే వదిలినారు అన్న ఫీలింగ్ అయితే నాకు కలిగిందన్న. పవన్ కళ్యాణ్ గారు ఎన్నాళ్ళు మాట్లాడకుండా కాముగా ఉండారు. ఈ సినిమాతో గట్టిగా స్ట్రాంగ్గా ఇచ్చేపోతున్నాడు రా బాబు జగన్మోహన్ రెడ్డి గారికి అన్న ఫీలింగ్ అయితే ఈ పాటతో నాకు అనిపించింది అన్న. మెక్కులు 6 మెక్కులు ఈ మెక్కులు ఏ మెక్ అయినా కానీ 26కి దిగిద్ది. అర్థమైనా? కొండ అంత చూసావా, కింద మట్టిలో నుంచి మొలిసిన మొక్క కాదు ఇది. కొండను పగలగొట్టుకుంటూ బయటికి వచ్చిన మొండి మొక్క అని ఇది డైలాగ్తోనే పడిపోయామయ్యా అన్న. అన్న గతం విషయం నాకు వదిలేసే అన్న. 2026 చిరంజీవి ఫ్యామిలీ పరంగా ఆంజనేయ సంవత్సరం, ఈ సంవత్సరం అంటే ఆంజనేయ స్వామికి ఇష్టమైన సంవత్సరం. అదే మూమెంట్తో వాళ్ళకి ఫ్యామిలీకి కలిసి వస్తుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అదే ఆనందంలో ఉండారు. ఈ సినిమాతో ఇంకా ఆనందం అనేది ఆయనలో కనపడిద్ది. ఏంటంటే ఆయన వెనకమాల కొద్దిగా బాధ ఉంది. డిప్యూటీ సీఎం అయినా కానీ గట్టిగా మాట్లాడలేకపోతున్నాను, ఎన్నో అనుకున్నాను అని ఆ ఫీలింగ్ ఆయనలో ఉంది. ఎందుకు ఆ మాట అన్నానంటే ఎలక్షన్ల ముందు ఆయన మాటలు విన్నాం కాబట్టి ఆ మాట అంటున్నాను.